ఈ రోజు మేము బయటికి పోతున్నాం అన్నమాట. ఫామ్ హౌస్ కి వెళ్తున్నాము. ఎవరితో వెళ్తున్నాము ఏంది అన్నది వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి మీరే తెలుసుకోండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెన్ అక్కడ ఉన్నాడు, రికా వ్లాగ్స్. సో మేము మా మమ్మీ వాళ్ళతో ఫామ్ హౌస్కి వెళ్తున్నాం అనమాట. హాయ్ అండి, మేము మీ శారదా టాక్స్ బెండ్రికా వ్లాగ్స్ లో వచ్చినాం. ఏం చేస్తా? అయ్యో బెలూన్స్ తెచ్చిరా, నేనైతే మర్చిపోయాను. చేద్దామని అన్నారు, మర్చిపోయాను. మళ్ళీ వెనక కింద మా నవీన్ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుండే. అంటే ఫామ్ హౌస్ నేను బుక్ చేసిన, అది నా గిఫ్ట్. నవీన్ మొత్తం అంతా అక్కడ ఫుడ్ అదంతా చూసుకుంటుండ అనమాట. సో అది నవీన్ గిఫ్ట్. ఇంకా మేము ఏమైనా అడిగితే అదెందుకు, ఇది ఉంది కదా, ఇది సరిపోతుంది అని అంటున్నాడు. ఇంత వర్స్ట్ బ్రదర్, ఇంత వర్స్ట్ సన్ ఉన్నాడని మా ముగ్గురికి ఇప్పుడే ఈ రోజే అర్థమైంది. వేళ విశేషం ఏమో కానీ వర్షం పడుతుంది, క్రేజీ ఉంది వెదర్ అయితే. ఈరోజు ఎండ కూడా లేదు. ఫీలింగ్ ఆసమ్. హాయ్ పెన్. హాయ్ గాయ్స్. సో మొత్తానికి అయితే అట్లా స్టార్ట్ అయిపోయినాం అనమాట. స్టార్ట్ అయిపోయి దారిలో చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కునేటే ఉండే, లైక్ ప్లేట్స్, గ్లాసెస్ అవన్నీ కొనేసుకొని ఫామ్ హౌస్కి అయితే రీచ్ అయిపోయినాము. ఫామ్ హౌస్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉండే గైస్. మా మమ్మీ వాళ్ళు అయితే 1 సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకి కావాల్సిన రీల్స్, వీడియోస్ అన్నీ తీసేసుకున్నారు అనమాట. ఫామ్ హౌస్కి అయితే రావడం జరిగింది అనమాట. వెనకాల యూనో స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్ అవుతుంది. కిచెన్ యూటెన్సిల్స్ కూడా మనకు ప్రొవైడ్ చేసారు. బయట నేచర్ అంతా చూపించిన కదా ఇందాక ఎట్లుందో చూడండి. అండ్ వెదర్ కూడా సూపర్ ఉంది ఈరోజు. లెట్స్ రేవ్ ద ఎంటైర్ డే. మేము ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం ఏంటి అన్నది మీకు చూపిస్తాం వీడియో అంతా అయిపోయే వరకు. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో చూసే దాంట్లో చాలా మంది 20% పీపుల్ మాత్రమే 20% పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇంకా 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి పెట్టుకోండి. వి విల్ సీ యూ అగైన్. సో వెదర్ అయితే అసలు అమేజింగ్ ఉండే. నా ఆనందానికి అసలు హద్దులు లేకుండా పోయినాయి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే వర్షంలో. మస్తుంది వెదర్ అయితే. రోజుల తర్వాత ఫామ్ హౌస్ కి వచ్చిన వేళ విశేషము ఏమో గానీ ఆఖరికి వానదేవుడు కర్ణించుడు, మన కోసం వానను వదిలిడు. మొత్తం ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఈడ వర్షం చూడండి ఎంత మంచిగా పడుతుంది. ఎండాకాలంలో వర్షం పడుడు చాలా అరుదు కదా. సో అట్లుంటుంది మనం అంటే. సో ఇక్కడ ఎంత బెస్ట్ క్వాలిటీ వీడియో తీయాలా, ఏం చేయాలా అని చెప్పేసి ఫుల్ డిస్కషన్ అవుతుంది అనమాట. అన్ని మొత్తం సెటప్ చేసేస్తున్నాం, ట్రైపాడ్ గీపాడ్ అన్ని పెట్టేసి. సో దిస్ ఇస్ కున్నత్ ఫార్మ్స్ గైజ్. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, అసలు చాలా ఓపెన్ స్పేస్ ఉంది. మేము తీసుకున్న విల్లాకి కూడా ఎంత పెద్ద స్పేస్ ఉందంటే వీ కెన్ డూ అ ఫంక్షన్. ఒక చిన్న సైజ్ ఫస్ట్ బర్త్డే కానీ, ఒక యానివర్సరీ, గెట్ టుగెదర్ ఇలాంటివి ఒక ఫంక్షన్ చేసేయచ్చు. అంత పెద్ద స్పేస్ ఉంది ఇక్కడ. అండ్ లోపల మాత్రం ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు ఇది చూసి నేను పైన ఫ్లోర్కి వెళ్ళడమే మర్చిపోయినా. వెళ్ళిన తర్వాత చాలా సేపటికి వెళ్ళిన పైకి. ఇక్కడ కూడా ఎంత పీస్ఫుల్గా పెయింటింగ్స్ కానీ అది కానీ ఎంత బాగుంది. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. మా ఫామ్ హౌస్ వెనకాల ఇంకా చాలా ఓపెన్ స్పేస్ ఉంది. ఇప్పుడే కనుగొన్నా నేను. ఉన్నాయారా? పికాక్ సౌండ్ చాలా వస్తుంది. ఎక్కడ ఉన్నాయా అని చెప్పేసి చూస్తాం. వావ్, ఇక్కడ కూడా వేసుకోవచ్చు మనం. ఇగో ఇక్కడ బాన్ ఫైర్ వేసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ ఉంటే జబర్దస్త్ ఉండదు. ఇక్కడ ఏముంది ఒకసారి పట్టుకో. ఏం లేదు, పందికొక్కలు వస్తున్నాయి. ఎక్కలేండో అయ్యి ఆడున్నాయిరా, అవ్విరా చీమకోడ్ల సౌండ్ ఏమో. కానీ పికాక్ సౌండ్ కూడా అట్లనే వస్తుంది. ఆడ పొలాలు ఇంత సన్ఫ్లవర్స్ ఆడున్నాయి. సన్ఫ్లవర్స్ వావ్, రోజులైన సన్ఫ్లవర్స్ చూడక. వర్షం వస్తుంది, వర్షంలోనే మేము తిరుగుతున్నాం ఫుల్. కానీ బాగుంది కదా స్పేస్. ఇట్లుండాలి రాగేదానికి. వావ్, ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు వర్షం పడకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. వర్షం పడ్డా నో ప్రాబ్లం, ఎట్లా డై కొట్టాల్సిందేగా.
ఒకవేళ మీరు కూడా కున్నత్ ఫామ్ హౌస్కి వెళ్ళాలనుకుంటే నేను కింద డీటెయిల్స్ ఇస్తా, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా. ప్లేస్ అయితే అసలు చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, ఒక విలేజ్ వైబ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను నవీన్ ఏ సాంగ్ పైన డాన్స్ చేస్తున్నామో మీరు గెస్ చేసి కింద కామెంట్ చేయండి. అంత వర్షంలో అట్లా ఆడడం మాకు మంచిగా అనిపించింది. అండ్ బెన్ అయితే పోస్టింగ్లో బిజీ ఉండే. బెన్ కూడా ఏం సాంగ్ పాడుతుండో చెప్పండి, కామెంట్ చేయండి. సో అట్లా వర్షం పడుతుంటే మంచిగా చినుకులల్లా మా డాడీ వేడివేడిగా ఫిష్, ప్రాన్స్, నత్తలని ఇట్లా ఫ్రై చేసి ఇస్తుండే అనమాట. ఎంత టేస్టీ ఉండేనో. అండ్ మా డాడీకి ఇట్లా చేయడం మస్తు ఇష్టం. ఏడికి పోయినా ఆయన వంట అప్పచెప్తే ఆయననే చూసుకుంటాడు అనమాట మొత్తము, ఫస్ట్ నుండి లాస్ట్ దాకా. సో ఇంత మంచిగా ఆ వెదర్లో అట్లా అంత సీ ఫుడ్ ఉంటే నాకు అసలు ఆగబుద్ధి అయితే లేదు. అంత వేడివేడిగా ఉన్నా కూడా నేను తినేస్తున్నాను అనమాట, అంత టేస్టీ ఉండే. ఆ స్మెల్ కానీ అది కానీ ఇంకా నేను పాటలు పెట్టుకొని ఫుల్ డాన్స్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫిష్, లెట్స్ ట్రై ఫిష్. సూపర్. సో మా మమ్మీ ఇక్కడ ఊర్ స్టైల్ మటన్ చేద్దామని చెప్పేసి ప్రిపరేషన్స్ చేస్తుండే అనమాట. టేస్టీ అయింది మటన్ కూడా. నీకు ఏదనిపిస్తుంది చెప్పు. ఫస్ట్ టైం మేము ఇప్పటి వరకు అందరం ఫ్రెండ్స్ తోని అట్లానే వచ్చి ఫ్రెండ్స్ తోనే వచ్చి ఫామ్ హౌస్ లకి ఎంజాయ్ చేస్తాం, ఎప్పుడు ఫ్యామిలీతో రాలే. సో హౌ యూ ఫీలింగ్? సో మాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండే ఏంటంటే వాళ్ళ మ్యారేజ్ డే అయినా అంటే వెడ్డింగ్ యానివర్సరీ అయినా బర్త్డేస్ అయినా ఏదైనా ఇట్లా ఒక స్పెషల్గా సెలబ్రేట్ చేయాలని మాకు ఎప్పటి నుంచో ఉండే. అనుకోకుండా సడన్గా కుదిరిన ప్లాన్ అనమాట ఇది. ఎప్పుడు వాళ్ళు ఫుల్ ఎక్సైటెడ్. మా మమ్మీకి మస్తు ఇష్టం, మా డాడీ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్తుంటాడు. మా మమ్మీ మాత్రం ఫస్ట్ టైం ఫామ్ హౌస్ కి వచ్చి ఇట్లా ఒక అది. కానీ జనాలు అందరు ఎక్కువ ఉండే, అంత స్కోప్ మన ప్రైవేట్ టైం ఇప్పుడు ప్రైవేట్ టైం, ఇప్పుడు కంప్లీట్ గా ప్రైవేట్ టైం అనమాట. సో వాళ్ళ ఎక్సైట్మెంట్ లో పిలుస్తా ఉన్నారు అప్పటి. ఈసారి అట్లా బర్త్డే కి అయిపోయింది, అట్లా సడన్ గా అయిపోయింది అనమాట. 40 కంప్లీట్ అయి 41 కి రన్ మాము ఇప్పుడు. ఏం చెప్పొద్దురా. సో నాకు ప్రస్తుతానికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే మేమిద్దరం చాలా పెద్దోళ్ళం అయిపోయినాం. మా మమ్మీ డాడీకి ఆ ఫీలింగ్ ఉందో లేదో నాకు తెలియదు, అది నాకు అనిపిస్తుంది ఏంటంటే మేమిద్దరం మస్తు పెద్దోళ్ళం అయిపోయాం. మా మమ్మీ డాడీ ప్లాన్ చేసి మమ్మల్ని తీసుకొని వెళ్ళే డేస్ నుంచి మా మమ్మీ డాడీకి మేమిద్దరం కలిసి ప్లాన్ చేసి తీసుకొచ్చే డేస్ వచ్చినాయి. అండ్ సో మచ్ థ్యాంక్స్ బెన్, వితౌట్ యూ ఇది అసలు కాదు. అంటే బెన్ హెల్ప్ చేస్తేనే, అసలు బెన్ కంప్లీట్ గా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తేనే మేమిద్దరం ఉండి ఇవి చేయగలిగినాం. సో థ్యాంక్ యూ బెన్ అండ్ హ్యాపీ బర్త్డే మమ్మీ, వి లవ్ యూ. సో అట్లా అనమాట. థ్యాంక్స్ అగైన్ బెన్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే బట్టలన్నీ పచ్చిగా అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా మేము ఫ్రెష్ అయ్యి కొంచెం కంఫర్ట్ వేర్లోకి వచ్చేసామని చెప్పేసి అయితే పైన రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. కంఫర్ట్ వేర్లోకి వచ్చేసిన అంతే. డబ్బునది కలుపు. ఇది కదా ఊరు మటన్ కట్టెల పొయ్యి మీద వండుకున్నంత హ్యాపీగా ఉంది కూర చూస్తే. ఈడికేలా అంత దూరం ట్రావెల్ చేసిపోయిన తర్వాత ఆ ఊర్ స్టైల్ చికెన్ కానీ మటన్ కానీ కుక్ చేసుకొని తినకపోతే ఎట్లా? అండ్ మీలో ఎంతమందికి తెలుసు ఇట్లా మిక్చర్లా మటన్ గ్రేవీ కానీ చికెన్ గ్రేవీ కానీ చేపల పులుసు కానీ వేసుకొని తినచ్చు అని. మాకైతే నేను నవీనైతే కొట్టుక సస్సం దాని గురించి. అది తిని 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 మోషన్స్ వస్తాయి కానీ తినడం మాత్రం ఆపం, అంత క్రేజీ ఉంటుంది అనమాట. అది బెన్నుకు కూడా అలవాటు చేసేస్తాం అది.
సో ఒక్కసారి నోట్లో పెట్టుకోగానే ఫీలింగ్ అట్లుంటుంది అనమాట, కమ్మగా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఈసారి మీ ఇంట్లో చికెన్ కానీ మటన్ కానీ వండుకున్నప్పుడు ఖచ్చితంగా నార్మల్ మిక్చర్ అయినా తెచ్చుకొని తినేసి ట్రై చేసి మా వీడియో కిందకి వచ్చి కామెంట్ చేయండి. యు లవ్ ఇట్. అది సో ఇప్పుడే బార్బిక్యూ మటన్, ఫిష్ అండ్ ప్రాన్స్ తిన్న తర్వాత ఆర్గానిక్ వాటర్లో దుంకకపోతే ఎట్లా దుంకేసినాం అనమాట. అందరం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇంత సమ్మర్లో వాటర్ స్విమ్మింగ్ పూల్ కనిపించిన తర్వాత దుంకకుండా ఉండడం ఎంత కష్టం అసలు. అండ్ పైకి వెళ్ళి వర్షం కూడా పడుతున్నా, మేము అస్సలు ఆగలేదు. అండ్ మా మమ్మీ కాళ్ళు అందకపోతే పాప మమ్మీ చైర్ వేసుకొని దిగింది పూల్లోకి. ఎక్కడి సైడ్ వెళ్ళినా చైర్ పట్టుకొని ట్రావెల్ చేస్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి చైర్ పట్టుకొనే తిరుగుతుంది ఆమె. సో దిస్ ఈస్ ద ఫ్యామిలీ టైమ్ గైజ్. ఎంత బ్యూటిఫుల్ ఉండే అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే. ఫ్రెండ్స్తో వెళ్ళిన దానికి ఫ్యామిలీతో వెళ్ళిన దానికి అసలు కంప్లీట్గా డిఫరెంట్ ఉండే. ఇది కూడా బాగుంది, అది కూడా బాగుంది. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ 12 అయిపోయింది. ఇంకా మా మమ్మీకి కేక్ కటింగ్ చేయించేసాం అనమాట. మంచిగా అనిపించిండే. షీ ఫెల్ట్ సో హ్యాపీ. మేము అందరం కలిసి అట్లా ఆమెకి అంటే సర్ప్రైజ్ ఏం కాదు, ప్లాన్డ్ వన్నే. బట్ అట్లా ఆమెకి ఫస్ట్ టైం అంత లాంగ్ జర్నీ చేసి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఆమెకి మస్తు అనిపించిందంట. షీ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ పడుకొని లేచినాము. లేచిన తర్వాత ఇంక రిటర్న్ వచ్చేటప్పుడు మమ్మీ వాళ్ళ ఛానల్కి వీడియోస్ తీయమంటే తీస్తున్నాం. ప్యాకింగ్ చేస్తున్నారు. ఆఫ్టర్ పార్టీ సీన్స్. బర్త్డే గర్ల్. అయ్యా అవును, ఎవరైనా విష్ చేసిరా ఆమెకి? ఆమె బర్త్డే ఈరోజు. బర్త్డే గర్ల్. అసలు పొద్దున్న లేచిన కుక్కలను విష్ చేసిరా? హ్యాపీ బర్త్డే మమ్మీ, హ్యాపీ బర్త్డే. దావత్ అయిపోయింది, ఇక బర్త్డే లేదు ఏది లేదు. ఇక రాత్రి బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. సో ఫైనల్ గా మేమైతే రిసార్ట్ కి వచ్చినాం, రిటర్న్ కూడా అయిపోతున్నాం. ఇంట్లో గ్లాసులు లేవేమో అనుకున్నా గైస్. సేఫ్ గా ఏం పోగొట్టుకోకుండా పోతున్నా ఫస్ట్ టైం ఇంటికి. నేనున్నా. లెట్స్ గో. సో మొత్తానికైతే స్టార్ట్ అయిపోయినా అనమాట ఇంటికి. మధ్యలో నవీన్ వాళ్ళ ఫ్రెండ్ యాడ్ అయ్యండే. సో అందుకే నవీన్ అట్లా ఇరికిరికి కూర్చుంటున్నాడు. అండ్ వెళ్ళే దారిలో మేము ఇట్లా రోడ్ సైడ్ ఆగి ఫుడ్ తింటుండే అనమాట. ఇక్కడ కనకాంబరం చెట్టు ఉంది కదా, మొలకలు విత్తనాలు తెచ్చుకున్నా. ఈ ఊర్లోకి వస్తే మంచిగా ఉంటాయి కనకాంబరాలు, గుబురుగా మంచిగా వస్తాయి. మన దగ్గర అయితే హైబ్రిడ్ దొరుకుతాయి. నాటు ఇవి నాటు కనకాంబరాలు. ఆడ పోయి వాళ్ళెవరో గుడిసెలు ఉండే వాళ్ళకి పాపం కనకాంబరాల చెట్టు ఉంది. ఆ కనకాంబరం చెట్టు పైన మా మమ్మీ కన్ను పడ్డది. తినేటప్పటి నుండి అదే చూస్తుంది, ఏదో చూస్తుంది, ఆలోచిస్తుంది అనుకున్నా. చూస్తే తిన్న తర్వాత ప్లేట్ ఆడ పెట్టేసి పోయి తెచ్చుకుంది. పూల పిచ్చి ఉంది అనమాట బేసిక్గా. పూల పిచ్చి కాదు, చెట్ల పిచ్చి. చెట్ల పిచ్చి. ఒక్కసారి ఆ కర్రీ చూపి ఇంత ఫ్రెష్గా చేసారు. అట్లీస్ట్ మనం ఇట్లా రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి బిజినెస్ ఇవ్వాలి. వాళ్ళు ఎంత నీట్గా వేడివేడిగా వండి పెడతారు. హోటళ్ళల్లో అయినా స్టోర్ చేసి పెట్టుకుంటారు, కానీ వీళ్ళు స్టోర్ చేయరు. అప్పటిదప్పుడు ఉండి మనకి ఏం కావాలంటే అది తెచ్చిస్తారు వాళ్ళు నీట్గా. చాలా మంచి సాటిస్ఫైయింగ్ ఉండే. వంకాయ కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ మస్తు ఉండే. ఒకసారి చూపి. ఇష్టం బెన్నకి ఇలాంటి ఫుడ్ అంటే. ప్రమోషన్స్ రెస్టారెంట్స్కి కాదు, ఇట్లాంటి చిన్న బిజినెస్లకి ఇవ్వాలి. పాపం వాళ్ళు అప్పటిదప్పుడు వేడి కుక్ చేసి మనకి మంచి ఫుడ్ పెడుతున్నందుకు ఇలాంటి బిజినెస్లను ఎంకరేజ్ చేయండి. చూడండి. సో అదనమాట బెన్ చెప్పింది. ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ. పేమెంట్ అయిపోయిందా? Until then, keep smiling. Please subscribe our channel and also follow us on Instagram. Thanks for watching till the end. Love you guys. Bye.